దాని తర్వాత మరొకళ్ళు మనకి తెలుగులో బాగా తెలుగు వాళ్ళందరికీ సుపరిచితురాలు శోభన గారు. చిన్నప్పుడు నాకు కూడా చాలా ఇష్టం శోభన గారు. ఆమెకు కూడా పద్మభూషణ్ వచ్చింది. కళ్ళతోనే అభినయాన్ని పండించగలదు. 90ల కాలంలో యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసిన రాధా అంటూ మరిపించిన ఈ నటి ఎంతోమంది కుర్రకారు కళ్ళల రాణి. ఇప్పటికీ కూడా ఈ మనం చెప్పిన ఈ పాట అయితే ఏదైతే ఉందో యమునా తటిలో నల్లనయ్యకై ఎదురు చూసిన రాధా అనే పాట ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఫుల్ ట్రెండింగ్లో ఉంది. శోభన గారికి ఇప్పటికీ కూడా అదే రకమైన ఫ్యాన్స్ ఉన్నారు. శోభన గారిని చాలామంది గుర్తుపట్టుండకపోవచ్చు. కల్కి సినిమాలో మరియమ్మ అని చెప్పి ఒక పాత్ర ఉంటుంది కదా, ఆమె శోభన గారే. ఇక రౌడీ గారి పెళ్ళాంలో భర్తను దారిలో పెట్టే భార్యగా, అభినందనలో డాన్సర్ రాణిగా, ఇలా పాత్ర ఏదైనా నటనతో కట్టిపడేసే ఆమె అలనాటి అగ్రతార శోభన. నాగార్జున నటించిన విక్రమ్ సినిమాతో తెలుగు తెరకు నాయక్గా పరిచయమైన ఈమె నటి కాకుండా అద్భుతమైన క్లాసికల్ డాన్సర్ కూడా ప్రశంసలు అందుకున్నారు. ఆమె నాట్యంలోనూ నటనలోనూ ప్రసిద్ధిగాంచిన లలిత, పద్మిని, రాగిణీల మేనకోడలు. తెలుగుతో పాటు తమిళ, మలయాళం నటించి మెప్పించిన శోభనకు కళారంగంలో చేసిన సేవకు గాను తాజాగా కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది. అప్పట్లో పాత్రలు, కథల ఎంపికలో శోభనదే ప్రత్యేకత. ఆకర్షించే అందం, చక్కటి హావభావాలతో మురిపించిన ఈమె 1980లో మంగళ నాయకి అనే సినిమాతో తొలి అడుగులోనే ఉత్తమ బాలనటి పురస్కారాన్ని అందుకున్నారు. 1984 ఏప్రిల్ 18 అనే మలయాళ సినిమాతో నాయకిగా సినిమా రంగంలో అడుగుపెట్టారు. ఈ సినిమా అప్పట్లో అంతగా ఆడకపోయినా శోభన నటనకు మాత్రం మంచి మార్కులే పడ్డాయి. ఆ తర్వాత తెలుగులో రౌడీ అల్లుడు, అజేయుడు, మువ్వ గోపాలుడు, త్రిమూర్తులు, ఏప్రిల్ 1 విడుదల, రక్షణ, రుద్రవీణ, దళపతి, నారీ నారీ నడుం మురారి, అల్లుడు గారు వంటి ఎన్నో విజయవంతమైన చిత్రాలు నటించారు. వీటిలో కల్లా మనకి బాగా ఈ రోజు పిల్లలకు కూడా తెలిసిన సినిమా ఏంటంటే ఈ ఏప్రిల్ 1 విడుదల ఒకటి, దళపతి ఒకటి. నిజంగా చూడబోదు, ఒకసారి చూడండి, మళ్ళీ అద్భుతమైన సినిమాలు అవి. ఇటీవలే ప్రభాస్ కలిగిన నటించి ఆకట్టుకున్నారు శోభన. మణిచిత్ర తాగు అనే మలయాళ చిత్రంలో ద్విపాత్రాభినయంతో మెప్పించిన శోభన తన నటనతో ఉత్తమ నటిగా జాతీయ స్థాయిలో నిలిచారు. దీంతోపాటు మిత్ర్ మై ఫ్రెండ్ అనే ఇంగ్లీష్ చిత్రానికి గాను మరోసారి జాతీయ పురస్కారం గెలుచుకున్నారు. కళారంగానికి ఆమె చేసిన సేవలకు గాను 2006లో కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చారు. 1994లో కళార్పణ పేరిట చెన్నైలో నాట్య పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు.